ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్న ఎస్బీఐ కనీస నిల్వను 3,000 రూపాయల నుంచి 1,000 రూపాయలకు తగ్గింపు. ప్రభుత్వ ఒత్తిడితో సమీక్షించాలని నిర్ణయం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కనీస నగదు నిల్వల విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో ఈ విషయాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. పట్టణాల్లో 3,000గా ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను 1,000 రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్, నవంబర్ మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి 1,772 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తాజాగా ఎస్బీఐ ప్రకటించింది. అయితే అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను 1,000 రూపాయలకు తగ్గించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఏడాది జూన్లో ఎస్బీఐ కనీస నగదు నిల్వను 5,000 రూపాయలకు పెంచింది. ఖాతాదారుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2,000, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 రూపాయల కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద 25 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా మినిమం బ్యాలెన్స్ విధానంపై సమీక్ష జరపాలని, కనీస నగదు నిల్వను 1,000 రూపాయలకు తగ్గించాలని నిర్ణయించింది. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.